దేవుని నామంలో మీ అందరికి వందనాలు. యాజ్ యూజువల్గా వీకెండ్స్లో సాటర్డే ఈరోజు అసత్యం, నకిలీ క్రైస్తవ్యం, కల్తీ క్రైస్తవ్యంలో భాగంగా ఈరోజు ఇలా మనం మాట్లాడుకోవడానికి మీ ముందుకు రావడానికి ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు. మీ అందరికీ కూడా వందనాలు. ఈ సమయంలో నేను మాట్లాడాలనుకుంటుంది ఏంటి అని అంటే, మోస్ట్లీ ఒక 10 days ఆర్ 15 days, ఇంకా దానికి పైగా కూడా అరౌండ్ 1 month నుంచి కూడా ఒక క్రైస్తవ్యానికి ఏం మాత్రం ఉపయోగపడింది, ఒక 1% కూడా ఉపయోగం లేని దాని మీద, ఆ సబ్జెక్ట్ వల్ల క్రైస్తవ్యానికి అసలు ఏ ఉపయోగం లేదు, అసలు ఏమాత్రం లేదు. సో అలాంటి సబ్జెక్ట్ మీద గంటల లైవ్లు, ఒకరు కాదు ఇద్దరు కాదు చాలా మంది పోటీలు పడి లైవ్లు పెట్టడం, ఒకే సమయంలో కానీ ఫ్రీక్వెంట్గా కానీ ప్రతిరోజు కానీ లైవ్లు పెట్టడం. అంటే నువ్వు చెప్పేది కరెక్ట్ కాదు, నువ్వు చెప్పేది రాంగు, నేను చెప్పేది కరెక్ట్ అని ఒకవైపు, ఇంకొక వైపు అది నువ్వు తప్పు నేను కరెక్ట్ అని ఇంకొక వైపు, ఎవరి వాదన వాళ్ళు వినిపించుకుంటూ పబ్లిక్గా లైవ్లు పెట్టి ఫ్రీక్వెంట్గా, ఇక్కడ నోట్ చేసుకోండి, ఈ లైవ్ల వల్ల కానీ ఈ వీడియోల వల్ల కానీ క్రైస్తవ్యానికి వచ్చే ఉపయోగం 0, 0, నల్, అంతే, ఏమీ లేదు. కానీ ఇలాంటి సబ్జెక్ట్ మీద కానీ, ఇలాంటి ఒక మ్యాటర్ మీద కానీ ఎందుకు క్రైస్తవులు లేదా పాస్టర్లు ఇంత ఫ్రీక్వెంట్గా వర్క్ చేస్తున్నారు? ఎందుకని అంత ఇంట్రెస్ట్గా చేస్తున్నారు? జనరల్గా ఒక బోధకుడు వల్ల లేదా ఏదైనా మనకు ఒక టీచింగ్ చేసేవాడి వల్ల మనం ఏం నేర్చుకోవాలంటే, అది ఎలాంటి వీడియో అయినా కానీ ఒక లెసన్ నేర్చుకోవాలి. ఒక లెసన్ ఎవరు? క్రైస్తవులు, అంటే దేవుని నమ్ముకున్న వాళ్ళు. అసలు ఏమాత్రం ఉపయోగం లేని ఒక సబ్జెక్ట్ని తీసుకుని పదే చెప్పిందే చెబుతూ, అది ఎలా అనంటే చెప్పిందే చెబుతూ నువ్వెంత అసలు ఒకవైపు నుంచి నువ్వెంత, ఇటువైపు నుంచి నువ్వెంత అనుకుంటూ ఏమైపోయిందంటే పర్సనల్స్లోకి వెళ్ళి, పర్సనల్ ఇంకా తీవ్ర స్థాయిలోకి వెళ్ళి దూషణకి వెళ్ళడం, వ్యక్తిగతంగా ఇలాంటి స్థాయిలోకి వెళ్ళింది. నాకు ఇక్కడ సమస్య ఏంటి అని అంటే, గుర్తుంచుకోండి, వాళ్ళ గురించి నా సమస్య కాదు, వాళ్ళు మాట్లాడే సబ్జెక్ట్ గురించి కూడా నాకు సమస్య కాదు. కానీ అంత పోటీగా పెట్టే ఫ్రీక్వెంట్గా పెట్టే పదే పెట్టే ఆ సబ్జెక్ట్ వల్ల క్రైస్తవ్యానికి వచ్చిన మేలేంటి? క్రైస్తవ్యానికి ఏమైనా ఉపయోగం ఉందా? ఇదే నా సమస్య, ఇదే నా ఆలోచన. చాలా రోజుల నుంచి చూస్తున్నాను. ఇంకొకటి ఏంటంటే, లాస్ట్ వీక్ దీని మీద కూడా నేను స్పందించాను, మేబీ సాటర్డే ఆర్ సండే స్పందించాను. కానీ నేను ఎక్కడ కూడా ఎవరి పేరు మెన్షన్ చేయలేదు, ఒకవైపు అటు కానీ ఇటు కానీ ఎక్కడ మెన్షన్ చేయలేదు. సింపుల్గా ఇష్యూ చెప్పాను. ఆ ఇష్యూని బైబుల్ అనేది ఏ విధంగా చూస్తుందని చెప్పి వదిలేశాను. కానీ నేను చూశాను, ఈ వీక్ అంతా చూశాను, సాటర్డే సండేస్ మేబీ పెట్టాను, మళ్ళీ రోజు సాటర్డే, ఈ వీక్ అంతా పెట్టాను, ఈ వీక్ అంతా చూశాను. ఈ వీక్ అంతా కూడా నేను యాజ్ యూజువల్గా నేను నా గాస్పెల్ అనేది నేను రిలీజ్ చేస్తూనే ఉన్నాను ప్రతిరోజు వీడియో అనేది. కానీ ఎక్కడ కూడా వీళ్ళు ఆ సబ్జెక్ట్ని వదిలిపెట్టకుండా ఎందుకో మరి అదే సబ్జెక్ట్ మీద ఫ్రీక్వెంట్గా లైవ్లు చేస్తా, ఫ్రీక్వెంట్గా వీడియోలు చేస్తా తిరుగుతున్నారు. ఇది దీనివల్ల క్రైస్తవ్యానికి వచ్చిన మేలేంటి? గందరగోళంలో క్రైస్తవ సాక్ష్యం అయిపోయింది, నవ్వులు పాలవుతున్న క్రైస్తవుల సాక్ష్యం. ఎలా అంటే అసలు వీళ్ళు ఏం చేస్తున్నారు అర్థం కాని పరిస్థితుల్లోకి వీళ్ళు వెళ్ళిపోతున్నారు. కానీ క్రైస్తవులు ఏం చేస్తున్నారు? క్రైస్తవులుగా మనం ఏం చేయాలి అని అంటే, ఈ రోజున్న క్రైస్తవులుగా పిలువబడుతున్న మనుషులు ఏంటంటే ఆ వాటి వైపు ఎక్కువ చూస్తుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఆ వీడియో చూద్దామని చూస్తున్నప్పుడు దాన్ని చూస్తే వేలల్లో వ్యూస్ ఉంటున్నాయి. ఎందుకని అర్థం కావట్లేదు, అలాంటి వైపే ఎక్కువ మగ్గు చూపుతున్నారు. ఇలా మగ్గు చూపుతున్నారు, చూడడానికి ఇష్టపడుతున్నారు. రెండోది, బోధకులు కూడా అలాగే బోధిస్తున్నారు. అది ఎందుకొరకో నాకైతే తెలియదు. గుర్తుంచుకోండి, ఇక్కడ నేను ఎవరి వైపు మాట్లాడతలేదు. ఒకవైపు ఏదో ఒక అమ్మాయి గురించి నష్టం జరిగింది, ఆ అమ్మాయి తప్ప లేదంటే ఇంకో పాస్టర్ తప్ప, నాకు సంబంధం లేదు అదంతా. నేను మాట్లాడుతుంది ఏంటి అని అంటే,
క్రైస్తవ్యానికి వీళ్ళ డిబేట్ల వల్ల, వీళ్ళ వాదనల వల్ల, వీళ్ళ లైవ్ల వల్ల క్రైస్తవ్యానికి వచ్చే మేలేంటి? మళ్ళీ చెప్తున్నాను, నేను ఎవరి పక్షాన మాట్లాడట్లేదు, నాకు సంబంధం లేదు అసలు దాని గురించి. దీన్ని మాట్లాడిన ఎందుకనంటే దానివల్ల ఇప్పుడు నా టైం వేస్ట్, మీ టైం వేస్ట్. అది ఎందుకనంటే అది ఎక్కడో ఒకరికి ఒక వ్యక్తిగత విషయం. ఒక వ్యక్తిగత విషయాన్ని మనం సోషల్ మీడియాలో ఈ విధంగా డిబేట్ చేయాల్సిన అవసరం లేదు, మాట్లాడాల్సిన అవసరం లేదు అసలు. మనం ఒక క్రైస్తవులుగా కానీ ఒక వీడియో చేసినా, ఒక మాట మాట్లాడినా కానీ నాకు ఉపయోగం ఉండాలి. నాకు ఏ విధంగా ఉపయోగం? నేను బైబిల్ని అధ్యయనం చేయడంలో దాంట్లో ఏదో ఒక నాలెడ్జ్ అనేది తీసుకోవాలి. రెండోది, చూస్తున్నప్పుడు మీరు టైం పెట్టి చూస్తున్నప్పుడు దేవుని యొక్క జ్ఞానోదయని ఎంతో కొంత పొందుకోవాలి. ఓకే, ఇప్పుడు ఈ యొక్క వీడియో చూడడం వల్ల, ఈ వీడియో నేను చెప్పడం వల్ల, మీరు చూడడం వల్ల ఉపయోగం ఏంటి అని అంటే, మీరు మెలకుగా ఉండాలి. ఎలాంటి పాస్టర్లు కానీ లేదా ఇలాంటి లైవ్ల్లో కానీ వెళ్ళకండి. ఎందుకు వెళ్ళొద్దు అనేది నేను చెప్తాను ఇప్పుడు. అంటే దానివల్ల మనకు వచ్చే ఉపయోగం ఏమీ లేదు. దానివల్ల వచ్చే మన క్రైస్తవ్యానికి వచ్చే పెద్ద ఉపయోగం ఏమీ లేదు. ఉపయోగం రాకపోగా నష్టం కూడా వస్తుంది. మేలు జరగకపోగా నష్టం జరుగుతుంది. ఆ నష్టం కూడా చెప్తాను ఎలా జరుగుతుందో. అంటే నేను చెప్పాను కదా, నా ఉద్దేశం, ఈ వీడియో యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే, మిమ్మల్ని జాగరూకుల్ని చేయాలి, క్రైస్తవుల్ని. ఎందుకంటే ఇలాంటి వీడియోలను బట్టి కానీ, ఇలాంటి లైవ్ల్లోకి కానీ మీరు చూడకండి. దానివల్ల మీకు లాభం లేదు, నష్టమే జరుగుతుంది. ఓకే, అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా సబ్జెక్ట్లోకి వెళ్దాం. అంటే చెప్పినట్టుగానే ఒక అమ్మాయి ఒక పాస్టర్ చేతిలో ఇబ్బంది పడిందంట. అది ఆ అమ్మాయి చెప్పేది ఆ అమ్మాయి చెప్తుంది, పాస్టర్గా పిలువబడుతున్న మనిషి చెప్పేవాడు చెప్తున్నాడు. సో దీన్ని పదే పదే ఫ్రీక్వెంట్గా వినిపిస్తున్న పాస్టర్ల గురించి నేను మాట్లాడుతున్నాను, వాళ్ళిద్దరి గురించి కాదు. ఈ పాస్టర్లు ఎందుకని ఫ్రీక్వెంట్గా వినిపిస్తున్నారు? ఇది బైబిల్కి అనుకూలమా? బైబిల్ అనుసంధానంగా వీళ్ళు చేస్తున్నారా? మళ్ళీ చెప్తున్నాను, పదే పదే ఈ సబ్జెక్ట్ని మాట్లాడడం అనేది, నేను ఆ సబ్జెక్ట్ పేరు కూడా ఎత్తలేదు, వాళ్ళ పేరు కూడా ఎత్తలేదు. నేను చెప్తున్నాను, ఈ పాస్టర్లతో ఎవరైతే ఫ్రీక్వెంట్గా లైవ్స్ కానీ వీడియోస్ కానీ ఈ సబ్జెక్ట్ మీద చేస్తున్నారో వీళ్ళ గురించి. రెండోది, వీళ్ళ వీడియోలు చూస్తున్న క్రైస్తవుల గురించి నా మాటలు. ఓకే, వీళ్ళు ఇలాంటిది చెప్పడం వల్ల క్రైస్తవ్యానికి ఏమన్నా నేర్పించాలనుకుంటున్నారా? పోనీ ఇలాంటి వీడియోస్ చూసి మీరేమైనా నేర్చుకుంటున్నారా? ఒకటేంటంటే, మనకి ఇంటర్వ్యూస్ చూడాలి. క్రైస్తవుడు ఒక పాస్టర్గా ఉన్న వాళ్ళు వెళ్ళి ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు అనుకోండి, ఆ ఇంటర్వ్యూలో మనకి చాలా సబ్జెక్ట్ వస్తుంది, చాలా నాలెడ్జ్ వస్తుంది బైబిల్ పరంగా. అసలు ఇది నిజం, ఇది కదా అనే ఒక ఆలోచనలు వస్తున్నాయి, కొత్త కొత్త విషయాలు తెలుస్తున్నాయి. ఇంటర్వ్యూలు జరగాలి, డిబేట్లు కూడా జరగాలి. డిబేట్లు మంచిది, ఇంటర్వ్యూలు మంచిది. ఎందుకనంటే వాటి వల్ల ఏంటంటే మనకి నాలెడ్జ్ అనేది వస్తుంది బైబిల్ పరంగా. మనం ఎంతో కొంత చాలా నాలెడ్జ్ అనేది గెయిన్ చేస్తున్నాం ఇంటర్వ్యూయర్ అడిగిన క్వశ్చన్ బట్టి, ఇక్కడ చెప్పే ఆన్సర్ని బట్టి. లేదంటే ఒక పాస్టర్కి, ఒక బోధకుడికి ప్రతికూలంగా ఉన్న ఒక డిబేట్ పర్సన్ అడిగిన క్వశ్చన్ బట్టి, ఇక్కడ చెప్తున్న ఆన్సర్ని బట్టి ఏమవుతుందంటే సత్యం అనేది తెలుస్తుంది, ఎలబరేట్ అవుతుంది అనమాట. మ్యాటర్, సబ్జెక్ట్ అనేది, ఒక క్వశ్చన్ అనేది అడిగిన క్వశ్చన్కి చెప్పే ఆన్సర్ అనేది ఎలాబరేట్ చేసి చెప్తున్నారు, పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసి విశ్లేషించి చెప్తున్నారు. అలాంటి వీడియోస్ చూడడం వల్ల మనకు చాలా ఉపయోగం ఉంది, మనకు కొత్త కొత్త విషయాలు తెలుస్తాయి. కానీ ఇక్కడ ఇలాంటి వీడియోస్, ఇలాంటి లైవ్స్ కానీ చూడడం వల్ల ఉపయోగం ఏంటి అనంటే, ఓకే, ఒక్కసారి మనం బైబిల్లో చూస్తే ఏమంటున్నారంటే, దేవుడు మిమ్మును బట్టే కదా నా నామం అన్యజనుల ఎదుట హేళనకు గురవుతుంది. అంటే ఇలాంటి సందర్భాల్లో లైవ్ల్లోకి వచ్చేసి ఒక క్రైస్తవులుగా పిలువబడుతున్న ఒక ఈఎంఐ కానీ, లేదంటే పాస్టర్గా చెప్పుకుంటున్న ఇతను కానీ ఏదైనా కానీ చేసింది తప్పు అనేది తెలుస్తుంది. ఈ తప్పును పదే పదే పబ్లిక్గా తిప్పడం వల్ల క్రైస్తవులు అంటే ఎలా ఉంటారా? ఒక మంచిని పబ్లిక్లో తీసుకురావచ్చు, లేదా ఒక సంఘానికి ఏదైనా నష్టం జరుగుతుంది అనుకోండి, సంఘానికి ఏదైనా నష్టం జరిగేది పబ్లిక్లోకి తీసుకురా. ఒక వ్యక్తిగత విషయాన్ని, ఒక వ్యక్తికి సంబంధించిన పర్సనల్ విషయాన్ని ఎందుకని పదే పదే బైబుల్ యూట్యూబ్లో కానీ సోషల్ మీడియాలో కానీ ఎందుకు వైరల్గా తిప్పుతున్నారు? దీన్ని, ఇలాంటి పరిస్థితులు అనేవి మనకి పూర్వం వచ్చినప్పుడు, అంటే పాత నిబంధనలో వచ్చినప్పుడు, లేదా
యేసు ప్రభు చెప్పిన కొత్త నిబంధనలో ఇలాంటి పరిస్థితులను ఎలా హ్యాండిల్ చేయాలని బైబుల్ చెప్తుంది. నేను చెప్తాను. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను ఏం చెప్తున్నాను. నా ప్రాబ్లం, ఎవరెవరైతే ఫ్రీక్వెంట్గా ఈ సబ్జెక్ట్ మీద, ఎందుకు పనికిరాని సబ్జెక్ట్ మీద లైవ్లు పెడుతున్నారో, పదే పదే వీడియోలు పెడుతున్నారో, పదే పదే మాట్లాడుతున్నారో, వాళ్ళతోనే నా ప్రాబ్లం. రెండోది, వీళ్ళ నుంచి క్రైస్తవ్యాన్ని జాగరూకులుగా చేయాలి, జాగ్రత్త పడేలా చేయాలి. వాళ్ళ వీడియోల దగ్గరికి వెళ్ళకూడదు, వాళ్ళతో మాట్లాడకూడదు, వాళ్ళకు దూరంగా ఉండాలి. ఎందుకంటే దానివల్ల మనకు వచ్చే లాభం అనేది సున్నా. అస్సలు చూడకూడదు. నేను చూడట్లేదు, కానీ మన దౌర్భాగ్యం ఏంటి అని అంటే, యూట్యూబ్లో చూస్తున్నప్పుడు అయ్యే వచ్చేస్తున్నాయి, రిఫర్ చేస్తుంది, రేటింగ్ ఎక్కువ ఉంటుంది అనుకుంటే వచ్చేస్తున్నాయి. సో ఇప్పుడు నేను ఏం చెప్తాను అని అంటే, ఇలాంటి పరిస్థితుల్లో మనకు పూర్వం ఎలా జరిగింది, ఎలా హ్యాండిల్ చేశారు అనేదాన్ని నేను చెప్తాను. రెండవ సమూయేలుగా రాసిన గ్రంథంలో 11వ అధ్యాయం, అంటే ఇది అందరికీ తెలిసిన సందర్భం, నేను చదవకుండా సింపుల్గా చెప్తాను మీకు. దావీదు పాపం చేశాడు. ఎవరికి తెలియకుండా చాలా రహస్యంగా చేశాడు పాపం. ఆ పాపం ఎవరికి తెలుసు అంటే, తనకే ఎదురుగా ఉన్న మనిషికి తప్ప ఎవరికి తెలియదు. ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసు. సో అయితే దేవుడికి తెలిసిన తర్వాత దావీదు పాపం చేశాడు. పాపం చేసిన సందర్భాన్ని దేవుడు ఎలా సాల్వ్ చేశాడు అనేది చూస్తే, నాతాను ప్రవక్త వచ్చేసేసి దావీదుతో మాట్లాడతాడు. ఏమని మాట్లాడతాడని, నువ్వు చేసింది తప్పు అని చెప్తాడు. రాజ్యం మొత్తం వినిపించేలా కాదు, ఒక్కడికే చెప్తాడు. పబ్లిక్గా చెప్పలా, లైవ్గా చెప్పలేదు. అంటే ఆ రోజు లైవ్ లేదంటారా? ఇలాంటి క్వశ్చన్లు వద్దు. ఆ రోజు లైవ్ లేకపోయినా పబ్లిక్, రాజ్యం అంతా వినపడేలా చెప్పొచ్చు కదా. రాజ్యంలో ఎవ్వరికీ తెలియకుండా ఒక్కడికే చెప్పాడు. ఎందుకని చెప్పాడు అంటే, అది వ్యక్తిగత పాపం. దానివల్ల ఇశ్రాయేల్ జనాంగానికి కానీ, లేదంటే ఎవరికో వచ్చిన కష్టమే లేదు, ఇబ్బంది ఏమి లేదు. తను వ్యక్తిగతంగా తప్పు చేశాడు, అది తప్పు అని దేవుడు హెచ్చరించాలనుకున్నప్పుడు ఒక్కడికే చెప్పాడు. ఎక్కడ లైవ్లు పెట్టలేదు, ఎక్కడ పబ్లిక్గా మాట్లాడలేదు, ఎక్కడ కూడా రాజ్యంలో వినిపించేలా చెప్పలేదు. దాని తర్వాత ఏం జరిగింది? దావీదు పాపాన్ని గుర్తించాడు, ఒప్పుకున్నాడు, తర్వాత చాలా కష్టాలు పడ్డాడు, పశ్చాత్తాపడ్డాడు, సంథింగ్ జరిగింది. ఇక్కడ నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఒక ప్రవక్తగా ఉన్న నాతాను ఒక పాపం చేసిన మనిషికి ఎలా చెప్పాడు? ఈ రోజు జరుగుతున్నట్టు చెప్పాడా, లేదా దానికి వ్యతిరేకంగా ఒక్కడిగా చెప్పాడా? అర్థమైంది అనుకుంటున్నాను. అంటే ఈ రోజు జరిగేదంతా కూడా బైబిల్కి వ్యతిరేకం. పబ్లిక్గా చెప్పడం, పబ్లిక్గా డిస్కస్ చేయడం, పబ్లిక్గా మాట్లాడడం, లైవ్లు పెట్టడం, దీనివల్ల క్రైస్తవ్యానికి వచ్చేది ఏముంది? రెండు, ఆ అమ్మాయికి ఎవరైతే బాధింపబడ్డారో వాళ్ళకి ఏమైనా న్యాయం చేయగలుగుతారు వీళ్ళు? ఇలా మాట్లాడి న్యాయం చేయగలుగుతారా అంటే చేయలేరు. ఎందుకనంటే తెలిసిపోతుందండి, అది మీకు తెలుసు, ఆ న్యాయం జరగదు ఏం తెలుసు. కానీ ఇలాంటి లైవ్లు ఎందుకు పనికిరాని సబ్జెక్టుల మీద ఎందుకు పెడుతున్నారు? ఇక్కడ బైబుల్ ఏం చెప్పిందంటే, నాతాను ప్రవక్త వెళ్ళి ఒంటరిగా ఉన్నప్పుడు ఒక్కడికే చెబితే ఎందుకని ఈరోజు ఇలాంటి విషయాలు, క్రైస్తవ్యంలో ఉన్న వ్యక్తిగత విషయాల్ని పబ్లిక్గా చేస్తున్నారు? ఎవరు? క్రైస్తవులు అని పిలువబడుతున్న వాళ్ళే, అందులోనూ బోధకులుగా ఉంటున్న వాళ్ళు. ఎందుకు? ఉపయోగం ఏంటి? ఎవరి స్వార్థం ఏముంది? ఏంటి ఆ స్వార్థం? మీరు ఆలోచించండి. నేను అడిగిన క్వశ్చన్లు మీరు ఆలోచించండి. ఇంకొకటి, వీటి వల్ల మీకు ఏమైనా ఉపయోగం ఉంటుందా? ఇవి చూడడం వల్ల మీరు ఏమైనా జ్ఞానం సంపాదిస్తున్నారో కూడా ఆలోచించండి. ఓకే కదా. నెక్స్ట్ ఇంకో సందర్భం చూస్తే, యోసేపు ఏం చేశాడు అని అంటే, యోసేపు మీద ఒక నింద వచ్చింది. ఆ యోసేపు మీద వచ్చిన నింద ఏంటో తెలుసు కదా, 39వ అధ్యాయం మొత్తం ఉంటుంది. పొతీఫరు భార్య ఒక తప్పుగా నింద మోపుతుంది. నింద మోపినప్పుడు యోసేపు ఏం చేస్తారంటే, ఇలా పబ్లిక్గా ఏడవలేదు, పబ్లిక్గా ఆ విషయాన్ని పబ్లిక్ చేయలేదు. తను ఏం చేశాడు అని అంటే, దేవుడి మీద ఆధారపడ్డాడు. ఏదైనా కానీ ఒకటి, అబద్ధానికి ఆడంబరం ఎక్కువ, నిజానికి నిదానంగా తెలుస్తుంది. దానికి నిదానం అనేది సత్యం అనేది ఎప్పుడు ఆడంబరంగా ఉండదు, నిదానంగా వస్తుంది. కానీ ఎప్పుడైనా తెలుస్తుంది. నువ్వు వ్యాజ్యాన్ని అప్పచెప్పాల్సింది ఎవరికనంటే దేవుడికి.
యోసేపు ఏం చేశాడు అంటే దేవుడికి అప్పచెప్పేశాడు. కానీ యోసేపే రాజుగా మారాడు. ఎక్కడైతే నింద మోపారో అక్కడే రాజుగా మార్చబడ్డాడు. ఎవరి వల్ల? తనే యుద్ధం చేయలేదు కదా, తనే గొడవ చేయలేదు కదా. పూర్తిగా వినండి, మీకు సబ్జెక్ట్ అర్థమవుతుంది, నేనేం చెప్తున్నానో అర్థమవుతుంది. ఇక్కడ యోసేపు కూడా ఏం చేశాడంటే తన మీద తప్పుగా నిందలు వచ్చినప్పుడు, ఒక అన్యాయంగా మనకి ఒక నింద అనేది వేసినప్పుడు దేవుడికి వ్యాజ్యాన్ని అప్పచెప్పేశాడు. ఇప్పుడు ఈ రోజు జరుగుతున్న దాంట్లో వాళ్ళకేదో సమస్య వచ్చినప్పుడు వీళ్ళు ఎందుకని ఈ బోధకులుగా పిలువబడుతున్న వాళ్ళు కానీ, పాస్టర్లుగా పిలువబడుతున్న వాళ్ళు కానీ ఇంత పబ్లిక్ ఎందుకు చేస్తున్నారు విషయాన్ని? పబ్లిక్ గొడవగా ఎందుకు చేస్తున్నారు? దేవుడు చూసుకుంటాడు. లేదా తనకు నమ్మకం ఉంటే దేవుడికి అప్పచెప్తుంది. లేదా తనకున్న సొల్యూషన్స్ అనేవి ఆ మనుషులు ఎవరైతే బాధింపబడ్డారో వాళ్ళు ఎత్తుక్కుంటారు. ఒకవేళ మనకు అంత ప్రేమగా ఉంటే, ఎవరైతే ఈ సోషల్ మీడియాలో వీడియోలు పెట్టడం, ఫ్రీక్వెంట్గా లైవ్లు చేయడం అని అంటే ఇద్దరి దగ్గరికి వెళ్ళి కంబైన్డ్గా మాట్లాడవచ్చు కదా. ఇద్దరి దగ్గరికి వెళ్ళి, ఒకరి దగ్గరికి కాదు, ఇద్దరి దగ్గరికి వెళ్ళి కంబైన్డ్గా మాట్లాడి ఒక సొల్యూషన్ తీసుకురావచ్చు కదా. పోనీ ఒకవేళ ఇద్దరి దగ్గరికి వెళ్ళడం కుదరలేనప్పుడు మీరు ఏం చేయాలి? తనకి ఏం చేయగలమో, తనకి పాజిటివ్గా అంటే మంచి జరగడానికి, తను బాధపడుతుందనే కదా, ఒక మనిషి బాధపడుతున్నారనే కదా మనం వెళ్తుంది. ఇది ఏదో ఇప్పుడు చేస్తుంది వీడియోలు, బాధపడుతున్నారు, వాళ్ళ వైపు న్యాయం ఉందని మీకు అనిపించినప్పుడు సోషల్ మీడియాలో ఆ సబ్జెక్ట్ అనేది మాట్లాడినప్పుడు ఆ మనిషికి న్యాయం జరుగుతుందా? గుండె మెచ్చి చేసుకుని చెప్పండి. ఒక ఇద్దరు మనుషుల మధ్య గొడవ అనేది జరిగినప్పుడు, అది ఎవరైనా కానివ్వండి, భార్యాభర్తల, లేదంటే ఒక బయటగా స్నేహితులుగా ఉన్న వాళ్ళ, లేదంటే ఇంకెవరైనా, ఎలాంటి మనుషులైనా, ఇద్దరు మనుషుల మధ్య గొడవ జరిగింది అనుకోండి. ఇద్దరు మనుషుల మధ్య గొడవ జరిగినప్పుడు అది ప్రైవేట్గా ఉన్నంతసేపు వాళ్ళకి ఏమవుతుందంటే, కాసేపు కోపంగా ఉన్నంతసేపు, లేదంటే సంథింగ్ ఏదైనా కానీ 1 డే 2 డే 3 డేస్ వాళ్ళకున్న తీవ్రతను బట్టి కొంతకాలానికి కలిసే అవకాశం ఉంటుంది. కలిసే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కలుస్తారు కూడా. ఎందుకంటే గొడవలు అనేవి ప్రతి ఒక్కరికి ఉంటాయి. గొడవలు లేనిదనేది ఏ రిలేషన్ లేదు. స్నేహితులకు ఉంటాయి, తల్లిదండ్రులకు ఉంటాయి, తల్లిదండ్రులకి బిడ్డలకి మధ్య ఉంటాయి, భార్య భర్తలకు ఉంటాయి, అందరికీ ఉంటాయి. కానీ అది ప్రైవేట్గా ఉన్నంత వరకు మాత్రమే దానికి రిజల్యూషన్ పర్సంటేజ్ అనేది ఎక్కువ ఉంటుంది. ఎప్పుడైతే పబ్లిక్ అయిందో అది ఫిక్స్ అవ్వడం అనేది చాలా కష్టం అయిపోద్ది, హైలీ ఇంపాసిబుల్. పబ్లిక్లోకి ఎప్పుడైతే వచ్చిందో ఆ మనిషికి, ఎక్స్ అనే మనిషికి ఒక లెవెల్ ఆఫ్ ఈగో కానీ కోపం కానీ వస్తాయి. వై అనే మనిషికి కూడా ఈగో కానీ కోపం కానీ వస్తాయి. అంటే ఇప్పుడు పాస్టర్లుగా పిలువబడేవాళ్ళు ఇలా పబ్లిక్గా మాట్లాడడం వల్ల వాళ్ళకి ఏమాత్రం మీరు సాయం చేయగలుగుతున్నారు? వాళ్ళ ప్రాబ్లం ఏదైతే ప్రాబ్లం చూసి మేము ఏదో న్యాయం చేయాలి, జస్టిస్ చేయాలని మీరు అనుకుంటున్నారో అది నిజంగా న్యాయం చేయగలమని ఇంత పబ్లిక్గా మాట్లాడుతున్నారా? ఇంత పబ్లిక్గా మాట్లాడినప్పుడు ఇలాంటి మాటలని వింటున్న వాళ్ళకి అసలు ఏం ఉపయోగం అని మీరు లైవ్లో మాట్లాడడం, పబ్లిక్గా పెట్టడం, అసలు అవి ఏమాత్రం ఉపయోగం లేనప్పుడు, దాంట్లో నుంచి ఒక క్రైస్తవుడిగా పిలువబడేవాడు ఏమీ నేర్చుకున్నప్పుడు మీరు ఎందుకు పబ్లిక్గా మాట్లాడుతున్నారు? ప్లస్ దాంట్లో వాళ్ళకి వచ్చే పాజిటివ్ ఇంపాక్ట్ అనేది కాకుండా నెగిటివ్ ఇంపాక్ట్ అనేది ఎక్కువ అవుతున్నప్పుడు, పబ్లిక్ అనేది మొదటి రోజు పబ్లిక్ అయినప్పుడు ఒక సివియారిటీ లెవెల్ అనేది ఒక 10 degrees ఉంటే, ఈ రోజుకి ఆ సివియారిటీ అనేది 100 degrees అయింది. ఎందుకని అయింది? ఎక్స్కి సపోర్ట్ చేస్తూ కొంతమంది వీడియోలు చేస్తున్నారు, వైకి సపోర్ట్ చేస్తూ కొంతమంది వీడియోలు చేస్తున్నారు. వీళ్ళు ఏమైపోయారంటే ఆ ఇద్దరు మనుషుల్ని వదిలేసేసి వీళ్ళకి గ్రడ్జ్ అనేది ఎక్కువైపోయింది. నువ్వు ఇది పై చెయ్య, నాది పై చెయ్యి, ఈ మనిషిని తక్కువ చేయడం, ఆ మనిషిని తక్కువ చేయడం. దీనివల్ల ఏమైపోయారంటే వాళ్ళకి ఈగోస్ పెరిగిపోతే కోపాలు పెరిగిపోతున్నాయి. మీరు ఏం సొల్యూషన్ ఇస్తారు వాళ్ళిద్దరికి? ఎందుకు చేస్తున్నారు? మీ ఇంటెన్షన్ ఏంటి? మీ మోటో ఏంటి? ఈ లైవ్లు పెట్టడం వల్ల మీకు వచ్చే ఉపయోగం ఏంటి? ఇక్కడ తెలియగల వాళ్ళు అనుకుంటారు, నువ్వు చెప్తున్నావు కదా ఇప్పుడు అదే సబ్జెక్టు, నీకు ఉపయోగం ఏంటి? దానికి చెప్తాను నేను, దానికి ఆన్సర్ చివరి వరకు చూడండి చెప్తాను. ఎక్కడ కూడా ఈ మాటలు మాట్లాడేటప్పుడు ఆ మనుషుల పేర్లు నేను చెప్పట్లా. నా ప్రాబ్లం ఏంటి అని అంటే, ఇలా మాట్లాడే వాళ్ళ వల్ల క్రైస్తవ్యానికి వచ్చిన ఉపయోగం ఏంటి అంటే, చూడకుండా ఉండొచ్చు కానీ అంటారు. చూడకుండా ఉండొచ్చు కానీ అంటే అందరూ మీ అంత తెలివిగల వాళ్ళు ఉండరు కదా. వాళ్ళు ఏం చేస్తారు? క్రైస్తవులు అని అంటే చెప్పింది వింటారు, బోధకులు ఏదైతే చెప్తారో వింటారు,
దాంట్లో ఇది చెయ్యాలా వద్దా అని ఆలోచించే జ్ఞానం ఈ రోజున్న క్రైస్తవ్యానికి లేదు. ఇది వినాలా వద్దా అని ఆలోచించే జ్ఞానం అనేది ఈ రోజు క్రైస్తవ్యానికి లేదు. ఏది చెబితే అది వింటాం. ఎవరు? బోధకులు, పాస్టర్లు. ఏది చెబితే అది వింటాం. ఇది నాకు ఉపయోగం లేదు, బైబిల్కి సంబంధించింది కాదు, బైబిల్లో జ్ఞానం అనేది దీనివల్ల నాకు రావట్లేదు అనుకున్నప్పుడు స్కిప్ చేసే ఒక ఆలోచన అనేది ఈ రోజున్న క్రైస్తవ్యానికి లేదు. అందుకనే ఏం చేస్తున్నారంటే దానివల్ల వ్యూస్ వస్తున్నారు, మీరు అదే పనిగా చేస్తున్నారు. మీ వ్యక్తిగత లాభాల కొరకైనా కానీ, మీ వ్యక్తిగత కక్షల కొరకైనా కానీ, మీ వ్యక్తిగత ఈగోల కొరకే కానీ ఇలాంటి సబ్జెక్టులు యూజ్ చేసి ఫ్రీక్వెంట్గా సోషల్ మీడియాలో ఎందుకు తిప్పుతున్నారు? ప్రశ్న అర్థమైంది కదా. దీనివల్ల క్రైస్తవ్యానికి జరిగే మేలేంటి? నాతాన్ ఏం చేశాడు? ఒంటరిగా ఉన్నప్పుడు చెప్పాడు. యోసేపు మీద తప్పుగా ఒక నిందనే వేసినప్పుడు ఏం చేశాడు? దేవుడికి అప్పచెప్పాడు. మీరు దేవునికి అప్పచెప్పండి. మీరు ఏదన్నా చేయగలిగితే పర్సనల్గా వెళ్ళి చేయండి. పర్సనల్గా చేయలేకపోతే ఇప్పుడు అధికారులు నియమించేది ఎవరు? నువ్వు క్రైస్తవుడిగా బ్రతుకుతున్నాం కదా, అధికారులు నియమించేది ఎవరు? దేవుడు. అధికారులకు లోబడి ఉండండి అని చెప్పింది కదా బైబిల్, దేవుడు చెప్పాడు కదా. అయితే నువ్వేం చేయాలంటే సంఘ పెద్దల దగ్గరికి వెళ్ళాలి. సంఘ పెద్దలు అవ్వట్లేదు. రెండోది ఏంటి అని అంటే క్రైస్తవ పెద్దల దగ్గరికి వెళ్ళాలి. ఎవరు? నేను వాళ్ళ గురించి నేను మాట్లాడేదంతా ఈ మధ్యలో ఉన్న ఈ పాస్టర్ గురించి. మీరు ఎవరైతే మా బాధ, మా సమస్య, మాకేదో బాధ వచ్చేస్తుందని భుజాల మీద వేసుకుని లైవ్లు పెడుతున్నారో వాళ్ళ గురించి, వీడియోలు పెడుతున్నారు వాళ్ళ గురించి. మీరెళ్ళి మీ దగ్గర ఒక 2-3 ఉన్నప్పుడు మీరు ఇంకో 10 మందిని కలెక్ట్ అయ్యి చేయండి న్యాయం అనేది. అంతేగాని వీడియోలు ఎందుకు పెడుతున్నారు? అది కూడా కాదు, సంఘ పెద్దలు కాదు, క్రైస్తవ పెద్దలు మొత్తం కాదు. మూడోది, మనకు అధికారులు నియమించేది దేవుడే కదా. దేవుడు నియమించినప్పుడు వెళ్ళండి, లీగల్గా ప్రొసీడ్ అవ్వండి, వాళ్ళే చేస్తారు. ఏదైనా చేసుకోండి, కానీ ప్రైవేట్గా చేసుకోండి. పబ్లిక్గా ఎందుకు చేస్తున్నారు? మీరు ఏది చేసుకుంటారో చేయండి. న్యాయం చేయాలన్నప్పుడు మీరు అటువైపు నుంచి పోరాడతారు, ఇటువైపు నుంచి ఎటో ఒకటి పోరాడండి, మాకు అనవసరం. కానీ పబ్లిక్ ఎందుకు చేస్తున్నారు? ఇది పబ్లిక్ డొమైన్లోకి ఎందుకు రావాలి? పబ్లిక్ డొమైన్లోకి రావాల్సిన అవసరం ఏంటి? పబ్లిక్ డొమైన్లో వచ్చిన తర్వాత ఒక క్రైస్తవుడు చూసినప్పుడు క్రైస్తవుడికి వచ్చే మేలేంటి, లాభం ఏంటి, దాని నుంచి ఏం నేర్చుకుంటున్నాడు? మీరు ఒక ఇంటర్వ్యూ చేయండి, ఒక హైందవుడితో డిబేట్ చేయండి, లేదంటే క్రైస్తవులే సిద్ధాంతాలు, మనకు చాలా సిద్ధాంతాలు ఉన్నాయి, ఆ సిద్ధాంతాల పట్ల డిబేట్లు చేయండి, మేము నేర్చుకుంటాం. క్రైస్తవులు నేర్చుకుంటారు. ఇంటర్వ్యూ చేస్తున్నారు, నేర్చుకుంటున్నాం, చాలా నేర్చుకుంటున్నాం. నేను చాలా నేర్చుకున్నాను. ఎందుకు ఈ పనికిరాని సబ్జెక్టు మీద పదే ఫ్రీక్వెంట్గా వీడియోలు చేస్తున్నారు? ఏం ఉపయోగం లేదు కదా. పాత నిబంధనలు ఇంకోటి చెప్తాను. 1 రాజుల గ్రంథం 18వ అధ్యాయం. ఆహాబు తప్పు చేశాడు. ఆహాబు తప్పు చేసినప్పుడు ఏలియా వెళ్ళి హెచ్చరించాడు. ఆహాబు తప్పు చేస్తాడు కదా రాజుగా ఉన్నప్పుడు, ఏలియా వెళ్ళి పబ్లిక్గా హెచ్చరించలా, పర్సనల్గా వెళ్ళి హెచ్చరించాడు. అక్కడ ఇశ్రాయేల్ నీ రాజ్యం అనేది భ్రష్టు పట్టిపోద్దని చెప్పేశాడు ఏలియా గారు వెళ్ళి. మరి ఈ రోజు ఉన్న జ్ఞానం, ఇప్పుడు మీకున్న జ్ఞానం కానీ, ఈ రోజు పాస్టర్లుగా ఎవరైతే లైవ్లు వీడియోలు చేస్తున్నారో వీళ్ళకున్న జ్ఞానం అనేది ఆ రోజు ఏలియా గారికి లేదా? ఆలోచించండి. అంటే ఎందుకని ఇంత భ్రష్టత్వంలోకి తీసుకెళ్ళిపోతున్నారు? ఎందుకని ఇలాంటి మాస్ ఆడియన్స్ లాగా క్రైస్తవులు తయారు చేస్తున్నారు? ప్రేమతో ఉండండి, సమాధానంతో ఉండండి అని దేవుడు చెబితే ఎందుకని ఇంత మాస్ లాగా కొట్టుకునే విధంగా, కోపాలు పెంచుకునే విధంగా మాట్లాడుతున్నారు? మీరు మాట్లాడే మాటలను బట్టి వీళ్ళు ఏం చేస్తారంటే ఒక ఎక్స్ని సపోర్ట్ చేస్తూ ఉంటారు, వై మీద కోపాడుతూ ఉంటారు. వైకి సంబంధించి ఎవరైతే వీడియోస్ చేస్తూ ఉంటారో వాళ్ళ మీద కోపాడుతూ ఉంటారు. ఎందుకని క్రైస్తవ్యాన్ని ఇలా రెచ్చగొడుతున్నారు? మీరు మాకు చెప్పాల్సింది పాఠాలు, బైబిల్ పాఠాలు. పాపంలో నుంచి బయటికి రండి. ఎలా రావాలి? ఏది పాపం? ఎప్పుడు పడిపోతాం పాపంలో? ఎలా పడిపోతాం? ఎలా బయటికి రావాలి? పాప ఇచ్చతో మనసంతా నిండిపోయి ఉన్న నేను పాపంలో ఎప్పుడు పడిపోతాను, ఎలా పడిపోతాను, ఆ పాపంలో నుంచి బయటికి ఎలా రావాలి అనే దాన్ని మాకు చెప్పండి. అది ఎలాగైనా చెప్పండి. గాస్పెల్ సువార్త ద్వారా చెప్పండి, ఇంటర్వ్యూ ద్వారా చెప్పండి, లేదంటే డిబేట్ల ద్వారా చెప్పండి. మాకు అల్టిమేట్గా కావాల్సింది ఏంటంటే నిత్య జీవితం. మాకు కావాల్సింది నిత్య జీవితం అన్నప్పుడు నిత్య జీవితం కొరకు మేము ఎదురు చూస్తున్నాం. మీరు కూడా ఎదురు చూసేది అదే కదా, మీ గోల్ కూడా అదే కదా. ఈ ప్రాబ్లం సొల్యూషనా మీ యొక్క గోల్ క్రైస్తవుడిగా?
నిత్య జీవితం కొరకు క్రైస్తవం అనేది ఎదురు చూస్తున్నప్పుడు ఇలాంటి పనికిరాని సబ్జెక్టుల్ని ఎందుకు పదే పదే ఒకసారి చేసావు అయిపోయింది వదిలేసేయండి. ఎందుకని అంత తీవ్ర స్థాయిలోకి వ్యక్తిగతంగా మాట్లాడడం, వ్యక్తిగత హననం చేయడం, అటువైపు ఇటువైపు ఎవరో తక్కువ కాదు, ఎవరో తక్కువ కాదు. ఎవరి లెవెల్లో వాళ్ళు అంటే క్రైస్తవ విలువని మర్చిపోయారు, దాటేసేసారు. ఎందుకని ఇంత తీవ్ర స్థాయిలోకి వెళ్ళిపోతున్నారు? మిమ్మల్ని చూసి అన్యులు బయట వాళ్ళు ఏమంటున్నారు క్రైస్తవ్యాన్ని ఆలోచిస్తున్నారా? ఆలోచించండి ఒకసారి. వాళ్ళు ఆలోచించకపోయినా మీరు ఆలోచించండి. క్రైస్తవులుగా ఉన్నవాళ్ళు, మీరు చూసేవాళ్ళు, వినేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఇలాంటి వీడియోలు ఇలాంటివి చూడడం చాలా ప్రమాదం. అలాంటి వాటిని అవాయిడ్ చేసేయండి, బాయ్కట్ చేసేసి వాటిని చూడకూడదు. మీరు ఆలోచించాల్సింది ఎంతసేపు నీ యొక్క నిత్య జీవితం కొరకు, నీ ఆత్మ రక్షణ కొరకు. దేవుడు వచ్చింది పాపంలో నుంచి విడిపించడానికి వచ్చాడు, పాపుల్ని రక్షించడానికి వచ్చాడు. ఇలాంటి చెత్త పరిష్కారాలు చేయడానికి రాలేదు దేవుడు. అంటే నువ్వు చూడాల్సింది, నువ్వు చూసినా, చదివినా, విన్నా, ఏం చేసినా నీకు అల్టిమేట్గా బెనిఫిట్ ఏమవ్వాలంటే నువ్వు ఆత్మీయ జీవితంలో ఎదగడానికి అది ఎంతో కొంత బెనిఫిట్ చేయాలి, నీకు ఎంతో కొంత ఉపయోగపడాలి. ఈ రోజు నిన్ను ఉపయోగపడకపోగా నీలో ఉన్న ఎమోషన్స్ రెచ్చగొట్టేసేసి క్రైస్తవుడికి ఉండాల్సిన విలువల్ని దిగజారుస్తుంది ఇలాంటి సబ్జెక్టులు, ఇలాంటి ఇంటర్వ్యూలు, ఇలాంటి లైవ్లు, వీడియోస్. ఇది చాలా ప్రమాదకరం క్రైస్తవ్యానికి, ప్రత్యేకించి క్రైస్తవుడిగా పిలువబడుతున్న మీకు. చూడకండి. ఇంకా ఇది వీళ్ళు చేసేదాని వల్ల అన్యులకి ఎలా చులకనైపోతున్నాము ఏంటి అనేది చెప్తాను. నేను చెప్పాను కదా కొన్ని సందర్భాలు పాత నిబంధనల నుంచి, అవి గుర్తుంచుకోండి. రెండోది, కొత్త నిబంధనలో ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు దేవుడు ఎలా స్పందించమన్నాడు, ఏం చేయమన్నాడని నేను చెప్తాను. ఇప్పుడు మత్తయి సువార్త 18వ వచనం, 18వ అధ్యాయం 15వ వచనం నేను చెప్తాను ఒకసారి. మరియు నీ సహోదరుడు నీ ఎడల తప్పిదము చేసిన ఎడల నీవు పోయి నీవును అతడును ఒంటరిగా ఉన్నప్పుడు అతనిని గద్దింపుము. దేవుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ? పాత నిబంధనలో మనం చరిత్రను చూసాం, చరిత్ర ఎలా జరిగింది ఏంటి అనేది చూసాం. దేవుడు చెప్పిన, మనకు చూపించిన మార్గం ఏంటి ఒకసారి చూడండి. దేవుడు ఏం చెప్తున్నాడు? మరియు నీ సహోదరుడు నీ ఎడల తప్పిదము చేసిన ఎడల నీవు పోయి నీవును అతడును ఒంటరిగా ఉన్నప్పుడు అతనిని గద్దింపుము. ఒంటరిగా ఉన్నప్పుడు గద్దించాలంట. అంటే ఇది మ్యాచ్ అవుతుంది ఎక్కడ? నేను ఇప్పుడు చెప్పిన ఎగ్జాంపుల్స్ ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అవుతుంది కదా. ఎందుకని కంప్లీట్ గా ఎలా అంటే యాంటీ అయిపోయింది ఇక్కడ జీవితం అనేది, క్రైస్తవ జీవితం అనేది. ఒంటరిగా ఉన్నప్పుడు గద్దించకుండా, అంటే ఒంటరిగా ఉన్నప్పుడు ఒక్కడే ఎవరైతే తప్పు చేశారో ఆ తప్పు చేసిన వాడు ఉన్నప్పుడే గద్దించాలి. ఒకటి లెవెల్ 1. లెవెల్ 2 ఇద్దరు ఉన్నప్పుడు కూడా గద్దించకూడదు ఈ మాట ప్రకారం. ప్రపంచం అంతా చూస్తుంది. ఇంకోటి ఏంటి, సంఘం ఉన్నప్పుడు కూడా, క్రైస్తవ సంఘంలోనైనా కొంచెం ఎంతో కొంత ఓకే, మనకి ఒక బయట వాళ్ళకి చెడ్డ పేరు అనేది వెళ్లకుండా ఉండడానికి క్రైస్తవులనన్నా ఓకే. కానీ ఈరోజు ఏం చేస్తున్నారు? దేశాలు దాటి ప్రపంచాలలోకి విస్తరించేస్తున్నారు. ఎందుకని? ఇప్పుడున్న సోషల్ మీడియా పవర్ అది. దాన్ని యూజ్ చేసి నువ్వు మంచిని స్ప్రెడ్ చేయాలి, కానీ నెగిటివ్ని ఎందుకు అంత తీవ్రంగా స్ప్రెడ్ చేస్తున్నావు యూట్యూబ్లో? ప్రపంచం అంతటా క్రైస్తవ్యాన్ని, క్రైస్తవులకున్న విలువని దిగజార్చేలా. ఒంటరిగా ఉన్నప్పుడు పోయి గద్దించమని దేవుడు చెప్పడం ఏంటి? ఈ రోజున మనం చేసేదేంటి? పదే పదే అదే సబ్జెక్టు మీద వ్యక్తిగతంగా ఎలా అంటే గడిచే కొద్దిగా తీవ్రం అయిపోతున్నారు, సివియారిటీ పెరిగిపోతుంది మాటల్లో. ఇంకేంటంటే ఏదో ఒక డిఫరెంట్ యాంగిల్ అనేది వచ్చేస్తుంది వాళ్ళ మాటల్లో. క్రైస్తవ్యానికి ఉన్న విలువల్ని దిగజారు చేసేసి దాటిపోయి వెళ్ళిపోతున్నారు ఆ లైన్ అనేది. ఎందుకని ఆలోచించండి. దేవుడు ఏం చెప్తున్నాడు? ఒంటరిగా ఉన్న, ఇప్పుడు మీరు వింటున్నారు కదా, ఇది సువార్త. నేను చెప్పేది నేను ఎవరికో చెప్తున్నది కాదు, మీకు చెప్తున్నాను. నీ సహోదరుడితో ఏమన్నా ప్రాబ్లం ఉంటే, తప్పుగా ఉంటే ఒంటరిగా ఉన్నప్పుడు వెళ్ళి గద్దించు. ఎవరైనా కానీ ఒక ప్రాబ్లం అనేది నువ్వు ఏదైనా చేయాలనుకుంటున్నప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు మాట్లాడు. ఒంటరిగా ఉన్నప్పుడు మాట్లాడితే బైబిల్ పరంగా, హ్యూమన్ సైకాలజీ పరంగా కూడా ఆలోచించండి. ఒంటరిగా ఉన్నప్పుడు మాట్లాడితే వాడు ఏం చేస్తాడంటే ఆలోచిస్తాడు.
ఎందుకని ఒంటరిగా ఉన్నాడు కాబట్టి తను చేసిన తప్పుని చెప్తున్నప్పుడు ఆలోచించడానికి అవకాశం ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే నలుగురిలో లేదా ప్రపంచం అంతా ముందు చెప్పినప్పుడు వాడు తప్పుని ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోడు. మీరు ఆలోచించండి, మీరు ఎప్పుడైనా ఒప్పుకున్నారా? ఒప్పుకోరు, ఎట్టి పరిస్థితులు ఒప్పుకోరు. నేను కూడా ఒప్పుకోనేమో. ఎప్పుడు ప్రపంచం అంతా చూస్తున్నప్పుడు ఇది తప్పు అని అంటే ఎవరు ఒప్పుకోరు. అది హ్యూమన్ సైకాలజీ, దేవుడు తెలుసుగా. అందుకే ఏం చెప్పాడు, ఒంటరిగా ఉన్నప్పుడు ఎప్పుడు ఎలాంటి తప్పులు, ఏదన్నా ఇబ్బంది ఉంటే, వ్యక్తిగత సమస్యలు, దేన్ని ఒప్పుకోడు అని అంటే వ్యక్తిగత సమస్యలనే ఒప్పుకోడు. నువ్వు అలాంటి సమస్యలనే ఒంటరిగా ఉన్నప్పుడు చెప్పు అన్న దేవుడి మాటను తీసేసి నువ్వెందుకని పబ్లిక్ గా ప్రపంచం అంతా చూసేలాగా ఈ తీరులో, ఈ తీవ్ర స్థాయిలో ఎందుకు చెప్తున్నారు, ఎందుకు పదే పదే చేస్తున్నారు, దీనివల్ల వచ్చే ఉపయోగం ఏంటి, మీరు చూడడం వల్ల, చెప్పడం వల్ల వచ్చే ఉపయోగం వాళ్ళకేంటి ఆలోచించండి. రెండోది, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం. సహోదరులారా, ఒకడు ఏ తప్పితములోనైనను చిక్కుకొని నేడల ఆత్మ సంబంధమైన మీలో ప్రతివాడు తానును పడుదుడేమోనని తన విషయమై చూచుకొను సాత్వికమైన మనస్సుతో అట్టి వానిని మంచి దారికి తీసుకుని రావాలను. ఏ మనసుతోనంట? సాత్వికమైన మనస్సు, ప్రేమతో. ఒకటి ఒంటరిగా చెప్పాలి, 2 ప్రేమగా చెప్పాలి. నువ్వు ఏదైతే ఒక బాధ్యత తీసుకున్నావో, ఒక సేవకుడిగా ఉండి, ఒక బోధకుడిగా ఉండి, ఒక సంఘం పట్ల నువ్వు బాధ్యతగా తీసుకున్నప్పుడు నువ్వు చెప్పాల్సింది ఏంటంటే ఒంటరిగా చెప్పు. ఒంటరిగా ఉన్నప్పుడు చెప్పు, ప్రేమతో చెప్పు, సాత్వికంతో, ఓర్పుతో, నేర్పుతో, సాత్వికముతో, ప్రేమతో చెప్పు. దేవుడు చెప్తుంది ఇది. ఇప్పుడేం జరుగుతుంది? ఇంకొక అడుగు పైకేసేసి బూతులు కూడా మాట్లాడుతున్నారు. వ్యక్తిగత విషయాలు, ఇంట్లో విషయాలు అన్ని ఒకరికొకరు. ఈ సబ్జెక్ట్ మొత్తంలో ఎవరైతే బోధకులు ఉన్నారో, ఇటువైపు బోధకులు, ఇటువైపు వీళ్ళు అనుకుంటున్నారు. వీళ్ళు ఎలా పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం కాదు. వీళ్ళని మర్చిపోయారు, ఇంకా వీళ్ళని పూర్తిగా మర్చిపోయారు. అసలు ఈ అమ్మాయి ఏంటి, ఈ అబ్బాయి ఏంటి, అసలు వాళ్ళు జీవితం ఎలా ఉంది, వాళ్ళు కలుసుకుంటారా లేదా, మనం ఇలా మాట్లాడితే ఏమీ లేదు, మొత్తం మర్చిపోయారు. ఎందుకని? ఇక్కడ వీళ్ళకి వచ్చేసింది ఒక ప్రెస్టేజ్, ఈగో. నా మాట, ఆ మాట అన్నాడు, ఈ మాట అన్నాడు, ఒకరికొకరు. వీళ్ళందరూ ఎవరు? మళ్ళీ బోధకులే. ఇది మన దౌర్భాగ్యం. దేని కొరకు పోరాడుతున్నారు? బైబుల్లో ఏదన్నా తప్పు ఉంటే ఆ తప్పు కోసం నువ్వు పోరాడు, అడుగు, గట్టిగా అడుగు, గద్దించి అడుగు, ఒక మాట గట్టిగా అడుగు. ఎప్పుడు ఆ విషయం పట్ల, ఆ తప్పు చెప్పిన దానివల్ల క్రైస్తవ సంఘానికి ఏమన్నా నష్టం జరుగుతుంటే గట్టిగా అడుగు. ఎందువల్ల? అలా గట్టిగా అడిగినప్పుడైనా, ఆ విషయంలోనైనా క్రైస్తవ్యానికి మేలు జరుగుతుంది. తప్పు చెప్పాడు, ఆ తప్పును బట్టి వీళ్ళందరూ కూడా తప్పుడు మార్గంలోకి వెళ్ళిపోతారుగా. ఎవరు? క్రైస్తవులు, సంఘం. ఇలా తప్పుడు మార్గంలోకి వెళ్లకుండా నువ్వేం చేయాలంటే పబ్లిక్గా గద్దించు. ఎందుకని? ఇది తప్పు, ఇది ఒప్పు అని చెప్పినప్పుడు, విన్నప్పుడు 100 మందిలో కనీసం 5 మంది అయినా కానీ నీ మాటని ఓకే, తప్పు కాదు, ఇది కాదు, ఇది తప్పు, అలా కాదు, ఇలా అవును అని ఆలోచించి ఆగుతారేమో, ఆలోచిస్తారేమో. నీ మాట వినకపోవచ్చు, అట్లీస్ట్ ఆలోచిస్తారు.